ప్రపంచాన్ని శాసిస్తుంది. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా! నువ్వు చెప్పిన డ్రాగన్ బండి ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది. మోడరేట్. మంచి పని చేశావు. ఇప్పుడు నేను చెప్పే ప్రదేశంలో నువ్వు నా కోసం ఎదురు చూడు. సరే, ఇప్పుడు నువ్వు తినచ్చు. బా ఆకల్లో ఉన్నట్టున్నావు. ఏమైంది? బాగా గుర్తుంచుకోండి, ఈ ప్లాన్ మనం వేస్ట్ చేసుకోకూడదు. అర్థమైందా? వెంటనే బయలుదేరి మన పక్కనే ఉన్న నగరానికి రా. పెద్ద సమస్య వచ్చింది ఇక్కడ. నువ్వే దిగులు పడకు, మేమందరం ఇప్పుడు అక్కడే ఉన్నాం. కనిపించరే? ఎక్కడున్నారు? నేను డ్రాగన్ బూస్టర్ ని, నాకు తెలియకుండా ఉంటుందా ఏంటి? దాడి చేయండి. ఎంతసేపు అవుతుంది నువ్వు రావటానికి? నేను వెళ్తాను. ఉండవు. నువ్వు కంగారు పడకు. మీరు అనవసరంగా ఇక్కడికి వచ్చారు. మాతో పెట్టుకోకండి. ఎవరు ఎవరితో పెట్టుకోకూడదో ఇప్పుడు తెలుస్తుంది. నన్ను మీరు ఎదురు చూసుండరు కదా? దాడి చేయి. అదే వస్తున్నారో చూడు. నువ్వు అయిపోయా. ఎలా ఉంది? కొట్టావు. వీళ్ళు కూడా వచ్చారా? త్వరగా రండి, వెళ్ళిపోదాం. ఒక విధంగా చెప్పాలంటే ఆ డ్రాగన్ బూస్టర్ ని నేను చూశాను. నా పేరు కెప్టెన్ ఫైర్. ప్రస్తుతం ఈ సిటీకి రక్షణాధికారిని నేనే. నీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఇది నా బాధ్యత. అవును, ఎందుకని ఆ గుంపు డ్రాగన్ గుడ్డును వెతుకుతున్నారు? అది చాలా పెద్ద కథ. ఎంత పెద్ద కథ అయినా సరే అది నేను వినాలి. రేపు నువ్వు ఈ డ్రాగన్ సిటీ హెడ్ క్వార్టర్స్ కి రావాలి. అక్కడ నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పాలి. రేపే కదా? ఓకే. అద్భుతం. ఇది చూడ్డానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మోడరేట్, వెంటనే నేను ఉన్న చోటికి రా. ఆ డ్రాగన్ బూస్టర్ ని అంతం చెయ్యడానికి ఇప్పుడు నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. నేను నిన్ను ఇక్కడికి పిలిపించింది ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికి. ఏంటది? డౌన్ సిటీ క్రూలో ఇప్పుడు ప్రశాంతమైన పరిస్థితి లేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళలో ఒక అతను డ్రాగన్ బూస్టర్ ని చూడాలని చెప్తున్నాడు. అది కూడా అతని కుట్రల్ని, అతని అన్యాయాల్ని ఆపటానికి నిన్ను చూడాలనుకుంటున్నాడు. అర్థమైందా? హో, అద్భుతం. నేను ఎప్పుడు ఆయన చూస్తాను? సెంట్రల్ పార్క్ పక్కన ఒక మీటింగ్ నేను ఏర్పాటు చేశాను. అక్కడికి వెళ్లి నువ్వు అతన్ని కలుస్తున్నావు. రేపొద్దున? కానీ నువ్వు కెప్టెన్ ఫైర్ ని మీట్ అవ్వాలి కదా? తిను చెప్పింది నిజమే. లేదా లేదు, రేపు నీకు ముఖ్యమైన రేస్ ఉంది, గుర్తుంచుకో. దాన్ని నువ్వు పూర్తి చేయలేకపోతే తర్వాత తీసుకెళ్లే పాయింట్ ని నువ్వు పొందలేవు. అర్థమైందా? చాలా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకోవాల్సింది నువ్వే. అందులో ఏది ముఖ్యమైందో నిర్ణయించుకో.